సక్సెస్ఫుల్ సీఎంగా ఈ రాష్ట్రంలో చరిత్రలో నిలబడిపోతాడు. మళ్ళా గెలిచిన ముఖ్యమంత్రిగా నిలబడబోతున్నాడు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండవసారి ఏ విధంగా నిలబడ్డాడో ఆ విధంగా ఎన్ని పద్మ వ్యూహాలు వేసినా, ఎందరు కలిసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని చీనికలు చేసినా చరిత్రలో నిలబడేటటువంటి విజయాన్ని జగన్మోహన్ రెడ్డి చూపించబోతున్నాడు రాష్ట్ర ప్రజానీకానికి. రాష్ట్ర ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. చేసినటువంటి పనులను చూసిన తర్వాత ఏదో మాట్లాడుతూ ఉంటారు. తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు ఇంతవరకు వాళ్ళు సిద్ధమే కాల, భేటీల్లోనే ఉన్నారు. మేము సిద్ధమయ్యాం, ముందుకు దూసుకుపోతున్నాం. వాళ్ళు ఇంకా సీట్లు నోట్లు లెక్కేసుకునే పరిస్థితిలోనే ఉన్నారు. కదలరా అంటున్నారు కనపడ్డోళ్ళల్లా. ఎవడో కదలొచ్చే పరిస్థితి లేదు. అందువల్ల జాయింట్గా మీటింగులు పెడతారంట. జాయింట్గా మీటింగులు పెడితే పవన్ కళ్యాణ్ గారి సినిమా యాక్టర్ను చూడటానికి వచ్చిన వాళ్ళందరికీ ఉపన్యాసం చెబుతారంట. ఆ మధ్యన లోకేష్ ఏదో పాదయాత్ర పూర్తి చేస్తే అప్పుడు తీసుకెళ్లారు కదా పవన్ కళ్యాణ్, అలా తీసుకెళ్లి జనాన్ని పోగు చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చిత్రం ఏంటంటే ఈ మధ్యన ఏమండి ఆయన పేరేంటి లోకేష్ కనపట్లేదుగా, దాచేసినట్టున్నారు, చెప్పినట్టున్నారు. ఆయన బయటికి పెడితే మీరు అవుట్ అని. దాచేసిన అవుటే, బయటికి పెట్టిన అవుటే. ఇది వాస్తవం. కొన్నాళ్ళు లోకేష్ బాబుని పాదయాత్ర చేసిన వీడని చెప్పినోడు, సూడని చెప్పినోడిని తీసుకెళ్లి పక్కన పెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. మిమ్మల్నే పక్కన పెట్టబోతున్నారు ఈ రాష్ట్ర ప్రజానీకం. మీరు కూటమి కట్టినా, పొత్తులు పెట్టుకున్నా, ఏమి చేసినా మిమ్మల్ని పక్కకు పెట్టే పరిస్థితి ఉంటుందని గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. ఎవరైనా మా పార్టీ చేరితే చేరతాడు. టికెట్ వద్దే, టికెట్ ఇవ్వనన్న వాళ్ళందరూ వెళ్ళి అక్కడ చేరుతుంటారు బఫూన్లు. ఇక్కడ టికెట్ లేదని చెప్పిన తర్వాత బఫూన్ బాలశౌరి వెళ్ళి అటు చేరాడు, అంతే కదా. కొద్దిగా ఓవర్గా మాట్లాడాడు. ఓవర్ యాక్షన్ చేస్తే తప్ప అక్కడ గుర్తించరు అనుకుంటున్నారు అనుకుంటా. వెళ్ళి చాలా ప్రగల్భాలు పలికాడు, చాలా ఓవర్ యాక్షన్ చేశాడు. పవన్ కళ్యాణ్ అన్నా అంట, ఈయన ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు మొన్నటిదాకా అక్కడ ఉండి వీడిని నమ్మొచ్చా అని. అది పరిస్థితి ఉంది. మళ్ళీ రెండో సినిమా ఉందా? మాకు తెలీదే, ఆయనకే తెలుసా? ఆయన జీవితం అంతా మాకు తెలుసు. 2004 దగ్గర నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి, తెనాలి పార్లమెంట్లో కంటెస్ట్ చేసిన దగ్గర నుంచి, తెనాలి పార్లమెంట్లో కంటెస్ట్ చేసినప్పుడు నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ అతనికి. అతను పుట్టుక దగ్గర నుంచి ఇవాళ వరకు అన్నీ తెలుసు. చెప్పమని దమ్ముంటే ఏం చెప్తాడు? ఆ బాలశౌరిని ఇక్కడదంటే వెళ్ళి జనసేన ఆఫీసులో పడ్డాడు. అన్ని అన్యాయాలు అక్రమాలు చేసిన బఫూన్, అన్ని అన్యాయాలు అక్రమాలు చేశారు కాబట్టే టికెట్ రిజెక్ట్ చేశారు. టికెట్ రిజెక్ట్ చేసినప్పుడు అక్కడ తేలాడు. అక్కడ తేలి జగన్మోహన్ రెడ్డి గారిని వారిని వీరిని దూషించే కార్యక్రమం ఓవర్ యాక్షన్ చేస్తే చెప్పాగా. ఆ పక్కన ఇద్దరు అనుకున్నారంట, ఎవరు? పవన్ కళ్యాణ్, ఆయన పేరేంటి తెనాలి ఆయన, ఎవరు? నాదెళ్ల మనోహరు. ఏంది మొన్నటిదాకా అక్కడ ఇక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, వీడు నమ్మొచ్చా అన్నారంట. అది అతని పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా అతని నంబర్ ఎవరైనా నమ్మొచ్చు. కానీ సరే వాళ్ళకి గత్యంతరం లేక టికెట్ ఇస్తే బందర్ టికెట్ ఇవ్వచ్చు. కానీ అతను ఎవరినైనా ముంచిపోయే తత్వం కలిగిన వాడు అనేది నాకన్నా నీకన్నా అందరికన్నా ఆయన పవన్ కళ్యాణ్ గారికి నాదెళ్ల మనోహర్కి బాగా తెలుసు. రాబోయే కాలంలో మీరే చూస్తారు. ఓకే, జగన్ అర్జున్ అని చెప్పుకుంటున్నాడు. వాళ్ళకి విన్నారా? మొత్తానికి విన్నారు కదా. కానీ ఎంత గుచ్చుకుందో వాళ్ళకి అర్జునుడు చెప్పంగానే. అంటే ఆయన అర్జునుడు కాదు అని చెప్పట్లా, అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఒకానొక సందర్భంలో నేను అర్జునుడిని అభిమన్యుణ్ణి కాదు అని చెప్పాడు. అంటే అర్థం ఏమిటి? మీరు పన్నే పద్మ వ్యూహాలన్నిటినీ ఛేదించగలిగిన అర్జునుడిని నేను అని చెప్పాడు. అంటే మీరు పద్మవ్యూహాలు పన్నుతున్నారన్నమాట. దుష్ట చతుష్టయం పన్నేటటువంటి పద్మవ్యూహాలన్నిటినీ ఛేదించుకుని రాగలిగిన వీరుడు అర్జునుడు జగన్మోహన్ రెడ్డి. ఇది వాస్తవం, మీరే చూస్తారు. ఎన్ని పన్నాగాలన్నా పన్నండి, ఎన్ని పద్మ వ్యూహాలన్నా పన్నండి, అన్నిటినీ ఛేదించుకుని రాగలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాసుకోమని మనం చేస్తున్నాం.